నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివార్లో ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరుస దొంగతనాలు భక్తుల్లో గ్రామస్తుల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో గర్భగుడిలో ఉన్న హుండీలను ధ్వంసం చేసి నగదు మరియు భక్తుల కానుకలను అపహరించారు. దొంగతనాలు పునరావృతం అవుతున్నప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుండడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలు పనిచేయకుండా ధ్వంసమయ్యాయని, వాటి మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ లేకపోవటం వల్ల దొంగతనాలను గుర్తించడం కష్టంగా మారడంతో పోలీసుల దర్యాప్తుకు ఇది అవరోధంగా మారుతోందని, అదేవిధంగా ఆలయ ప్రహారీ పక్కన ఉన్న గుట్టను చదును చేయడం ద్వారా దొంగల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చునని సూచిస్తున్నారు. భద్రత పెంపొందించడానికి దేవాదాయ శాఖ వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పునరుద్ధరించాలని, ఎడపల్లి పోలీసులు ఆలయంలో భద్రతా పర్యవేక్షణను కట్టుదిట్టంగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు ఇద్దరు నర్సయ్య, ఎడ్పల్లి మండల్, గ్రామం జాన్కంపేట. గత కొన్ని రోజుల సంది శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ సిసి పొజిషన్లు ఉన్నా కానీ ఆ సిసి పొజిషన్లని సిసి కెమెరాలు ఉన్నాయి కానీ అవి ఉండిలేని కిందికి ఉన్నాయి. అవి ఏదైతే కలపైన దాన్ని మెయింటెనెన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న ఈవో గారు కానీ ఉన్న మెయింటెనెన్స్ చేసే వాళ్ళు దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేయడం లేదు. ఇది ఇంతవరకు ఒక నెలలోనే 2 సార్లు దోపిడీతనం జరిగింది. ఇది ఎంత మట్టుకు కరెక్ట్ ఆ ఈవో గారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చెప్పాలని ఇక్కడ ఉన్నవంటి సిసి కెమెరాలకు ఇప్పుడు అవి సిసి కెమెరాలు ఒక కెమెరా పోలీసు 100 మంది పోలీసులతో సమానం ఉంటుందని చెప్పేసి పోలీసు వాళ్ళే ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అవి తొందరగా రిపేర్ చేసి దానికి తగిన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవి సెట్ చేస్తే పోలీసు వాళ్ళు దొంగల్ని దొరకబట్టి మనకు ఇంకోసారి ఎవరు చేయకుండా దొంగతనం చేయకుండా పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎడపల్లి మండలం, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీనరసింహ టెంపుల్లో ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు 2-3 సార్లు దొంగతనాలు జరిగినాయి. సీసీ కెమెరాలు మొదలగొట్టేసిండు. అక్కడ ఉన్న సిబ్బంది సీసీ కెమెరాలని ఏమాత్రం మళ్ళా కొత్త సీసీ కెమెరాలని తయారు చేయలేరు. కొత్త సీసీ కెమెరాలు పెడితే బాగుండేది. ఇప్పుడు 2-3 సార్లు దొంగతనాలు జరుగుతూనే ఉండగా కూడా అక్కడ ఎప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యన బాగా రాత్రి పూట పగలనకుండా మా జాన్కంపేట గ్రామంలో బాగా తిరగడం జరుగుతుంది. నైట్ పూట 3 గంటలకు 2 గంటలకు పోలీస్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళకు కూడా ఎంక్వైరీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అదే సీసీ కెమెరాలు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు, కృష్ణారెడ్డి వచ్చి నుంచి బాగా స్ట్రిక్ట్ చేస్తున్నాడు. రాత్రి అనక పగలనక బాగా కష్టపడి ఇక్కడ పనిచేస్తుంది. కానీ అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది బాగా జరుగుతుంది. అదే సీసీ కెమెరాలు ఉంటే పోలీసు వాళ్ళకి జల్దీ దొంగలు దొరకడం జరుగుతుంది. అలాగే దొంగలు దొరికితే పొరుగు వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ దొంగలు అనేది తెలిస్తే ఇంకొకరు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. పలానా వాళ్ళు దొంగతనం చేసిన గుడిలో అన్నట్టు ఈ ఇజ్జత్తుగా వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ ఉన్న అధికారులు, టెంపుల్లో చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం మంచిగా మొన్న కోనేరులో తానాలు చేయడం జరిగింది. పక్కన కూడా బాగా వాసన జరుగుతుంది. అక్కడ ఎవ్వరు పట్టించుకోవడం లేక మరి ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుంచి పనిచేస్తుండ్రు. ఆ వ్యక్తికి తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టి జర అక్కడ మారుతా అని బాగుంటుంది. 12 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి చేయడం వల్ల కూడా కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. కొత్త వాళ్ళు అయితే కొంచెం వేరేగా డెవలపింగ్ చేస్తారు మా గుడి. కానీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కొత్తగా తయారైతే బాగుంటుందని చూస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు పోయినా 2-3 నెలలకు ఒకసారి దొంగతనం అవుతుంది. 10,000 పోతున్నాయా, లక్షలు పోతున్నాయా, ఎన్ని పోతున్నాయో తెలుస్తలేదు. అక్కడ గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. ఇక్కడ అన్నీ లాస్ కావడం వల్ల
మాకు చాలా బాధాకరమైన విషయం. నరసింహస్వామి టెంపుల్లో దొంగతనం జరుగుతుందంటే ఊకే చాలా బాధాకరమైన విషయం. అలాగనే దొంగతనం జరిగిన వెంటనే పోలీస్ సిబ్బందికి అలానే విలేకరులకు వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే విలేకరులకు కానీ పోలీసు సిబ్బందికి కానీ వెంటనే ఫోన్ చేసి అలా పిలిపియడం జరగాలని కోరుతున్నా. దానివల్ల వాళ్ళకు ఏమి ఇబ్బంది కాకుండా జల్దీ పని అవుతుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు సర్కెల సందీప్, మండలం ఎడపల్లి, గ్రామం జనకంపేట్. అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో గత నెల నుంచి 2 దొంగతనాలు అవుతున్నాయి. దాని మీద ఓళ్ళు కఠిన చర్యలు తీసుకోవచ్చారు. పోలీసులు వస్తున్నారు, పోతున్నారు, రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అది దానికే కాగితాల మట్టుకే పరిమితం ఉన్నది, ఇంకా దేనికి లేదు. సరే, అది సెట్టు. సోలార్ సిస్టమ్ పెడితే సోలార్ ఫెన్సింగ్ సరే సోలార్ పెడితే మంచిగా ఉంటుండే. వాళ్ళన్న దొంగలు వచ్చినా కానీ ఏర్పడుతుండే. మళ్ళా తర్వాత ఏమున్నది, ఇప్పుడు మనకు దొంగలు వచ్చింది ఏర్పాటు వచ్చింది, ఊళ్ళు వచ్చింది ఏర్పాటు వచ్చింది. అయితే మన పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మన కెమెరాలు మీదకి ఉంటాయి, అటు ఉంటాయి, ఇటు ఉంటాయి. అది ముందు జరుగుతున్నది. ఆ తర్వాత విషయం కావాలంటే సోలార్ ఫెన్సింగ్ వైరు వెంటనే నిర్మించి గుడికి మంచిగా చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు అలారం విషయంకి వస్తే, డిజిటల్ అలారం గురించి వస్తే, మొత్తం ఏదన్నా చేస్తే, ఒక దొంగతనం చేస్తే మొత్తం ఏర్పడుతుంది, సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే మనము మేల్కొంటే అందరికీ ఇంటిమేషన్ ఇస్తాం, ఏదో జరుగుతున్నది గుడి మీద అన్నట్లు మనం ఇది చేస్తాం. తర్వాత మనం పోవచ్చు. తర్వాత ఎండోమెంట్ వాళ్ళు దాన్ని త్వరగా ఏర్పడేసి త్వరగా ఇది చేస్తే మనకు అందరికీ మంచి ఉంటుంది. మన ఊరికి సంబంధించింది మంచి ఉంటుంది. ఊరికి దొంగతనం చెడ్డ పేరు రాదు. మన నరసింహస్వామి గుట్ట మీద జరుగుతుందంటే ఎంతో ఈ గ్రాండ్గా జరగాల, కానీ కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నది. దాని మీద గుడి సిబ్బంది కానీ గుడి నిర్వాహకులు కానీ మంచిగా ఆలోచించి అలారంని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని